అబ్బబ్బబ్బబ్బబ్బా నాకేమో కౌసు తిన బుద్ధి అవుతుంది. కౌసు అంటే దానికి కక్కత్తది. నేనేం చేయాలి? ఎప్పుడు కూరగాయలు కూరగాయలు అంటది. నీ అవ్వ నిన్న బోటి కూర తెచ్చుకుంటేనే పెళ్ళాం అన్న కథ బొత్త వలగా చంపింది. నీ అవ్వ కడుపు వీనికి పట్ట పట్ట తరిచింది. పెయ్యి అంతా ఎర్రబడ్డది. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎట్లా? నీ అవ్వ ఇంటికి పోయి నేను కౌసు అన్నా అనుకో నాకు కరెంట్ షాకే పెడుతుంది. ఏం చేయాలి? నాకు ఇవి ఏం అర్థమైతే లేదు. నాకు నీసు తినేందో మనసులో పట్టదా? నీ అవ్వని ఏం చేయాలి? ఎట్లా? పక్క పొట్టు పోయి అడుక్కుందామంటే నువ్వేమన్నా అనాథవారా? నీ పెళ్ళం లేదా? నీ దగ్గర పైసలు లేవా? అండుకొని తింటేందిరా అని పొట్టు తిడతారు. అయినా ఎవరైనా ఒక్కసారి 2 సార్లు ఎత్తారు కానీ ఊకెత్తారా? నీ అవ్వని ఈ పప్పు చారు టమాటా తిని నాలుకంతా మొద్దువారింది. కౌసు అంటేనే నాలుక లేచి ఆరుతుంది. కాంచెని చూసావా? ఏం చేయాలి? ఏం అర్థం అయితే లేదు. కౌసమ్మ కౌసు నిన్ను తినకుంటా నేను ఉండా. ఇంత టాలెంటెడ్ ఉన్నా అవ్వ బయటికి పోతాంటే కమ్మటి వాసన వస్తుంది. మొన్నగా నాగరాజు గారు బొక్క కొరుకుతుందంటే నా పానం అంతా ఎల్లికైపోయింది. నీ అవ్వ పోయి మెల్లంగా బుదురకిచ్చి అండువంట ఏమంటదో చూస్తా. మోగిందోయమ్మో సుతివేనల సిగ్గుల దీనా దింతన మోజు కొద్ది ఒక్క ముద్దు ముంచే వేళ రాసుకోవే నువ్వే చెప్పు రాసలీలల చాలా. వామ్మో అన్నా యాడ దొరికింది సంతరా ఇదే? దింతనా అయినా కౌసు తిన్నట్టు ఈ ఎగురుతానా? తిన్నాక ఎగురాల కదా. కౌసు అంటే పాడుగాను గంత ఆలాపన పోతా. మోగిందోయమ్మో అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పొడు లేవంగానేటో వేయండు కదా. పాలకూర తెమ్మందాం అనుకుంటే పత్తక లేకుండానే వేయండు. కొంపదీసి నిన్న బోటి కూర తెచ్చుకుంటా అంటే బొత్తం ఇసుకలు కొట్టినా కదా అలిగి ఎడన్నా కూర్చున్నాడు అయ్యింది. అయినా ఈ మనిషి అలిగేటోడేం కాదు గంతి. ఏ ఇల్లు పంట అడకచ్చుకుంటాడు కౌసు కూరలు. ఇంటికైతే రాని ఈయన సంగతి చెప్తా. నీ అవ్వ ఇది కౌసు అంటే ఏమంటదో ఏమో మస్తు భయం అవుతుంది. అది లేవ ముందుకే బయటపడ్డా. ఏం చేయాలి? ఎట్లా? మెల్లంగా బుదిరకిత్తా. సుందరి నీవే నేనుగా అందులో ఉన్నది నేనేగా సుందరి నీవే నేనేగా ఉన్నదా? రవలి ఓ రవలి అచ్చినా ఓ దిక్కుమాలోడా ఎటు పోయినా పొద్దుటి నుంచి? ఎటు పోతేనే నిన్న బోటు కూడా తెచ్చుకుంటానంటే బొత్త వెనుకలు చంపితే బొత్తంత ఎర్రబడ్డది. ఇంకో దాకంలో పోయి బోల్ తెచ్చుకున్నా. నీళ్లు పడితే చాలు బగ్గ మండుతాంది. అయ్యో ఇట్లా కొట్టినా పుండు వీణ కారం చల్లినట్టు మళ్ళా కొడతానమైంది. ఇది వరకే పచ్చిపోయి అంటే నన్ను చంపుతావేంది? నువ్వేమైనా బాలింత వేయండి పచ్చిపోయి అంటాను అంటే నీ అవ్వ ఏం మాట్లాడతానే మొగని పట్టుకొని. నీ అవ్వని నీకు వచ్చి నన్ను చూస్తే బాధ అనిపించలేదానే? దేనికి? అయ్యో పొట్టు కొడుతూ మరి నిన్న కొట్టినా మరి బోటు కూర అన్నావు కదా తెచ్చుకోపో అంటే ఏమైతుంది? నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతానయా? ఇప్పుడు బోటి కూర తినకుంటే ఏమైతుంది? అబ్బా అది కాదే బుజ్జి, అంతా తినక 15 రోజులు అవుతుంది. నాలుగంతా ముద్దు వారిందే. మందిళ్ళల్లో అడుగుదామంటే మానం పోతుందని చప్పడుకున్నా. అది కాదే బుజ్జి, నువ్వు పర్మిషన్ ఇచ్చినావనుకో అత్తవా ఇట్లా పట్టుకత్తా. బోటి పేగులు బొంత దొబ్బగిబ్బ అన్నావు అనుకో దొడ్లేసి చంపుతా. ఏమనుకుంటానవో పోయి పాలకూర వేపో పప్పేసి అండుతా. పాలకూర పప్పు అద్దే. ఇది వరకే 4 సప్ప పడ్డదంటే ఇక పాలకూర అద్దు గోంగూర తెస్తా. గోంగూరనా? మళ్ళా గోంగూర ఎందుకు? అయ్యో ఎట్లా పాలకూరలో పప్పు ఎత్తా అంటాను గానే అదే గోంగూర ఆకు తెచ్చిందనుకో అలా చికెన్ వేసాడు కమ్మగుంటది. చికెన్ గికెన్ అంటే చిక్కుడు చెట్ల లేచిది అంతా దిక్కుమల్లోడా. ఎటు వేసి కౌసు కరిగా ఎత్తాను. రవలి కౌసు అంటే నాకు కన్న తల్లితోడు సామాన్యమే. వారానికి అన్న ఒక్కసారి తినకపోతే మీదున్న నా తల్లి గుర్తుకొత్తది. ఎవడి గిఫ్టీ గడు ఇంకోసారి గుర్తుకొచ్చింది అన్నావు అనుకో దుగుట్లేసి గుద్దుతా. ఏమనుకుంటానో
ఏంది దువ్వుట్లేసి కుదుతావా మాట్లాడితే అంతర పొంతనుండే దువ్వుట్లేసి కొట్టదనుకుని నేనేమన్నా కోడి పిల్లనానే కోడి పిల్ల లేదు మేక పిల్ల లేదు దువ్వుట్ల తలకాయ వేసి కుదితే లోపలికి పోదా ఏంది తలకాయ దువ్వుట్లో పెట్టి కుదితే లోపలికి పోన్నా ఇదేమన్నా బాధ అనుకుంటానా అనే మనిషి తలకాయ అయినా లోపలికి పోయిందనుకో మళ్ళీ ఎట్లా తీస్తవే ఇరిస్తే ఏమున్నది గడ్డపార అందుకొని పక్కకెళ్ళి ఒడిచినా అనుకో బయటికి వస్తుంది నువ్వు అన్నది నిజమే గాని పుష్కన గడ్డపార తలకాయ గుచ్చితే ఎట్లనే ఇంకేమున్నది నువ్వు పోతావు నా బొట్టు పోతుంది ఈ లొల్లి పోతుంది నీ అవ్వ లొల్లి లేదు సొల్లు లేదు అంటే కూర కోసం నన్ను చంపుతా అంటానవని నీ అవ్వని ఇవన్నీ మనకు మాట్లాడద్దు గాని బుజ్జి అండరాదే మళ్ళా అవ్వ తోడు 10 రోజులు రాక అడగనే అడగా అబ్బో నీ మాటలు ఎవరు నమ్మాలి నేను నమ్మ ఇప్పుడు నేను తెచ్చుకోమన్నాను అనుకో మళ్ళీ 2 రోజులకే నాకు నాలుక కూస్తుంది నాకు తినబుద్ధి అవుతుంది అంటావు ఊకే నీ తినద్దే అది పేకి మంచిది కాదు అవ్వ కొడుకో మంచిది కాదా అని చెప్తాను నీ నోట ఏమన్నా నెలకు 30 రోజులు అంటు పెడతాను వానే అండేది 15 రోజులకు ఒక్కసారి నీ మనసు మంచిగా అంటుతావు లేకపోతే లేదు ఇంకా తినద్దు అంటానవా గవ్వని కాదే ఇప్పుడు నీసు అండుతావా అండవా అండా అండవా అండ అంటే అండవా ఇంకోసారి అండు అండు అన్నావు అనుకో అండ అందుకో చంపుతా ఏమనుకుంటానో ఓర్ని అక్క ఒక్కొక్కరు మొగనికి ఇష్టం ఉన్నాయి గిదన్న గదన్న అని అడుగుతారు నువ్వేందే అండ అండ అని నన్ను కొడతా అంటానవేందే నీకు ఇదేమన్నా న్యాయమేనా అగో ఏది న్యాయం ఊకే నీసు తింటే మంచిగా అనిపిస్తుందా నీ అవ్వని నీసు అన్నావు అనుకో దవడలు దగ్గర కొత్తుతా నువ్వు ఎప్పుడు అండినవే 15 రోజుల కింద అండినావు ఊక నీసు అంటానవేంది బయట హోటల్లో పోయి తినుడు అవుతుంది అయినా కూరగాయలు ఊక తింటానవు నీకు కూడా నీసు తినబుద్ధి అయితే లేదా అనే నాకేం తినబుద్ధి అయితే లేదు కూరగాయలు మంచిగా ఉంటాయి అరే నువ్వేం మనిషివే మరి 15 రోజులకు ఒకసారి అండినప్పుడు తట్టెడు తింటావు కదా ఆహా ఆ తట్టెడు తినేది 15 రోజులు కవర్ చేసుకుంటావు అంతేనా అగో తట్టెడు తీసుకొచ్చి పెడతానా కౌసు కూర ఇంకేందే ఇద్దరు మనుషులు కిలో తెస్తా దెబ్బకే వస్తుంది ఈ అవ్వ ఒక్కొక్కరు 6 ఉంటే కిలో తెచ్చుకొని పొద్దున తింటారు మధ్యాహ్నం తింటారు సాయంత్రం తింటారు మనం 2 పూటలకే కథం చేస్తాను కాదే అంతగానో నువ్వే తింటాను నేనేం తింటలేను చెప్తే ఇచ్చపోతుంది మెడగడతా రెప్పలు నాకేసి మెట్టి అని మంచిగా మింగి పళ్ళ మీద కాలు దాపుకొని ఫినిష్ పెట్టి పట్ట తీసుకుంటాను కాదే నీ అవ్వని బొక్కలు ఎత్తనే లేదా అంటే మెత్తటి నీకు బొక్కలు నాక అబ్బా నువ్వు ఉండదని అడదానా అయినా నీ నీసులేంది ఉండనే నాకు అవసరం లేదు నేను ఇవాళ తెస్తా నువ్వు అండాలే నువ్వు తెచ్చుకో నీ సంగతి నేను చెప్తా కదా అరే గది కాదే బుజ్జి ఏందో చెప్పు మళ్ళా అబ్బకి ఒక్కసారి అండి బయటికి పోతే నా ఇజ్జత్ మానం పోతాంది నీ పిల్ల వండుతలేదా అని ఎందుకు ఇజ్జత్ తీస్తవే అంటే ఊరంతా చెప్పుకో తిరుగుతానా అంటుతలేదని అంటుతలేదా గట్ల అంటలేను గాని ఏ దాన్ని కష్టపెట్టుడు ఎందుకని చెప్పుకుంటానా ఈ ఒక్కసారి అండి నీ ముఖం చూస్తుంటే అండేటట్టు లేవు నేను చెప్పలే అన్నట్టే ఉన్నది ఇదనుకైతే ఏం తక్కువ లేదు నువ్వు గిట్లా అంటే నన్ను ఎత్తి ఆయి అంటాంది మళ్ళీ ఒక్కసారి అను ఇడుదలని తత్తి అబ్బో ఈ సరసాలకైతే ఏం తక్కువ లేదు కానీ అన్ని బరాబరా కానీ వాడి గద్ద అంటావు నీ సంగతి నాకు తెలియదా అనే ఎప్పుడు అన్నా మరి కోటర్ తెచ్చుకో గోరిచ్చి పెడతా అన్నావా అనే రవలి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా కోటర్ తెచ్చుకో కోరాట వాడు పిల్లగా అంటానా కొద్దిగా నన్ను మానవ అనిపిస్తలేదా పోయి పాలకూర వేపో నాకు ఆకలి అవుతుంది అవ్వా పాలకూర అంటాను గాని మటన్ చికెన్ తెచ్చుకో అంటాను అని నేను దేనిపో లేకపోతే ఏండు అన్నం పోక్కేసుకొని నేను ఒక్కదానే తింటా తినిపో నీ బొత్త నింపుకోపో తింటది పోవే పో నీ అక్క ఇవాళ నీ కౌసులేంది బువ్వే ముట్ట ఎట్లా ఈ వాడ తిరిగినా ఈ వాడకు దొరకలే ఇంకో వాడ కూడా తినమ్మా నీ అవ్వని నేను అడకచ్చుకున్నాక నీళ్లు మింగినావనుకో నీ ఈ బల కొడతా నీ అవ్వ కౌసు అంటే నాలుగు అంతా గుంజుతుంది ఎవ్వరన్నా ఒక్కరు అనుకోపోతారా ఊరన్న కాడ అడకచ్చుకుంటా నీ అవ్వ నా రాధమ్మ చచ్చిపోయింది నా బతకాగమైంది అది ఉన్నప్పుడు మంచిగుండే రగాల పల్లకిలో కోకిలమ్మ నువ్వెక్కడున్నావే నా రాధమ్మ నీ అవ్వ కళ్ళు మూత నువ్వే కనిపిస్తున్నావే కళ్ళు తెరిస్తే నువ్వే కనిపిస్తున్నావే రాధమ్మ ఏడున్నవే రథ నా మనసులో మల్లెల మాల రథ ఏం చేయండి నువ్వు లేక
నా బతుకంతా ఆగం అవుతుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు కానీ నా రాధమ్మ ఏడున్నవే రాధా 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 నా మనసులో మల్లెల మాల రాధా రాధా నువ్వు లేకుంటే రాత్రి నాకు బాధ. రాధా రాధా మదిలోన మన్మథ గాథ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. రాధా రాధా నా మనసులో మల్లెల బాధ నువ్వు లేక రాత్రి నాకు మల్లెల బాధ ఏడున్నవే నా రాధా. ఏంది మా ఎర్రమామకు ఎరిగిట్ల లేచింది ఏంది? రాధా రాధా మదిలో మన్మద బాధ రాధా రాధా మదిలోన మన్మథ గాథ అని డాన్స్ చేస్తాడు, పాట పాడుకుంటాడు. ఓహో కొంపదీసి మా అత్తున్నప్పుడు చేసిన అన్ని గుర్తుకు రావచ్చు. పిచ్చోడు నెవరేసుకుంటాడు. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. మా అత్తున్నప్పుడు ఏమేమి చేసిండో పాడగాను. నాకేం తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది. పాపం మా అత్తమైనాక మళ్ళీ పెళ్లి చేసుకోలే, ఆ గడ్డం పెంచుకుంటా గట్టే ఉన్నాడు. ఆయన అప్పట్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట పాపం. ఆయనతో పిసగిట్ల లేచి ఒరేలా పడతాడేంది. రాధా రాధా నా మనసులో మల్లెల బాధ రాధా రాధా నువ్వు లేక మనసుల బాధ. ఓ ఎర్రమావా ఇక దా ఇక దా దా. అల్లుడు అత్తున్నారా? ఏంది మామ ఏమో గుర్తుకొస్తానే అంటాను, కూసో. ఎవరు గుర్తుకొస్తారే? తీసి అత్త గుర్తుకొచ్చిందా? అవురా అల్లుడు అత్తే గుర్తుకొచ్చిందిరా. పాపం అత్తున్నప్పుడు ఎట్లుండేది, అత్త పోయినాక ఎట్లయినావు. అయినా మంచిగానే తింటానమ్మా మామ. అంటిపెట్టోళ్ళు ఎవరు ఉన్నారా? నాకు నేనే అనుకొని తింటాను. అంతేనా? ఎప్పుడు అత్త గుర్తుకొచ్చినా గిట్టనే గుర్తావానే? ఏం చేసుకుంటారా అప్పటి అన్ని తెలుసుకుంటా ఇట్లా చేస్తాను. అంతేనా మామ? ఎవరు నువ్వు ఉండవలసిన అవగారి ఇటు పోతానారా? ఏం లేదు, ఊళ్ళ మొక్కన పోదామని పోతా అంటే నువ్వు కనబడ్డావు. అయ్యో మరి మామకు అత్త గిట్ట గుర్తుకు రావచ్చు అని మందలిద్దామని నేను పిలిచిన. అయితేవే గాని ఏంద్రా? ఏం లేదు మామ, నాకు కౌసు తిన బుద్ధి అవుతుంది. నీ బిడ్డ నన్ను వంట అంటలేదు, నువ్వు అన్న అంటి పెట్టరాదే. రోజు అంటుతారా? ఒకసారి 2 సార్లు అంటుతుంది. రోజు ఎక్కడ అంటుతుంది మామ? ఇప్పటికన్నాక 15 రోజులే. అండే అంట పాలకూర అంటుంది, టమాటా అంటుంది, కందే అలిగి బయటకు వచ్చింది. ఇప్పుడు రాజవేలు నుంచి నాకు రంద అవుతుందిరా. నాకు అండరానే అవ్వంటుంది. ఇప్పుడు దాన్ని చికెన్ అన్నమాట అంటుతుందిరా. ఇగో నేనేంత చికెన్ తెచ్చి బిడ్డను అను. ఇవేనే ఎర్ర మామ అంటే నేను అడక తింటాను, నా దగ్గర పైసలు లేవా? కూర కొని ఇస్తా బిడ్డ. నేను తెస్తానంటే నాది అండుతలేదే, లేకపోతే అది అండుతానంటే రోజు 5 కిలోలు అయినా తెస్తా. అయితే నన్నేం చేయమంటావురా? ఏం లేదు, నేను చెప్పిన పని నువ్వు ఇంటే నీ కోటర్ తాగిస్తా. ఇంటవా? ఏంది కోటర్ తాగిస్తావా? నువ్వు కోటర్ తాగిస్తా అంటే ఏ పని వింటారా? పట్టు. అబ్బా పారా తినరాక బయట పడద్దు. నువ్వైతే తీసుకొస్తారా? నేను పోతా. రైట్. కుట్టేటోళ్ళు కుడితే నేను వస్తుంది రావాలి. చెప్తాగమ్మ అండా గిండ అన్నావు కదా, ఎట్లెట్లా అండవా నేను చూస్తా. అండా 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 దండా ఉండాలని అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే. సువి 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 సువాలమ్మ సీతాలమ్మ. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. బిడ్డ రవలి ఉన్నావే? ఆగో ఏంది చిన్న పాప గిట్లా వచ్చినావు? ఏం లేదా బిడ్డ, ఇంట్లో అవ్వకు జ్వరం వచ్చింది. ఏం కూర అనలేదే. ఇంత నువ్వు కూర అండి ఏ చిత్తు తీసుకుపోవని వచ్చా బిడ్డ. అయ్యో చిన్న బాపు, చిన్నగా ఉన్నప్పుడు తీరుకొక కూర అండేది. ఇప్పుడు చూడు చిన్నగా పోయినాక నీకు ఎంత గోస అవుతానో. అయినా నేనేం కూర అండలేదు చిన్న బాపు. అన్నం పోపుకేసుకొని తిన్నా. ఈ మనిషిని కూరగాయలు తెమ్మంటే తేనేదేలే. అయ్యో మీరు కూడా ఏం కూర అనుకోలేదా బిడ్డ? ఏం కూర అండలేదు చిన్న బాపు. మరి నువ్వేమైనా కూరగాయలు తెచ్చుకోపో అండిస్తా. ఏం కూరగాయలు తెచ్చుకుంటున్నా? ఇంత చికెన్ తెచ్చుకుంటా అనిపెట్టి రాదే. ఏంది చికెనా? ఏంది చికెనా అంటాను? అండవా బిడ్డ?
నీ అల్లుడు 15 రోజుల సంధి అండు అండు అంటేనే అండుతలేను. ఇప్పుడు నీకు ఎట్లా అండి పెట్టానే బాపు? అయ్యో వానకండి అండలేదే, నీ అయ్యను కాదే, నాకు అండి పెట్టు. అండి నాకు ఇంత గిన్నెలేసి ఇంటికి తీసుకుపోతా. అండినాక ఇంట్లో వాసన పోతుందా ఏ బాపు? కుక్కలన్న వాసన పడితే పట్టవు గాని ఈ మనిషి కుక్క కంటే ఎక్కువ వాసన పడతాడు. ఏ అల్లుడు వాసన పట్టకుండా షాంపూ తీసుకొస్తా బిడ్డ, బోర్లని తోమిపెట్టు. గజ్జలంటే తోమితే పోతుంది గాని ఇంట్లో పట్టిన వాసన ఎట్లా పోతుంది బాపు? అబ్బ బిడ్డ, అంత నువ్వు కమ్మగా అంటుతావే, అడిగినా అట్లా అండు అని. గట్లంటనే ఏందే బాపు? అని తినబుద్ధి అయితే హోటల్లో తిని రాకపోదునా? 15 రోజులు సంది అండు అండు అని ఎంట పడతా ఉన్నాడు. ఎందుకు అంత కమ్మ అండుతా అని? అబ్బ బిడ్డ, నువ్వు చెప్తుంటే నాకు ఊరిలు ఉడతానే. ఈ చిన్న కోసం అండి పెట్టా బిడ్డ. చిన్నగా ఉంటే అండి పెట్టకపోదునా? నేను చూస్తే నాకు గోస్ అనిపిస్తాందే బాపు. ఈ నల్ల మొక్క పొడి రాకముందే పోయి తొందరగా తెచ్చుకోపో, మళ్ళీ బోర్లు తోమాలే. సరే బిడ్డ తీసుకొస్తా. ఈ నల్ల మొక్క పొడి రాకముందే తొందరగా అండి పెట్టాలి. వచ్చిందనుకో మళ్ళీ నన్ను గాయ పట్టిస్తాడు. నీ శ్వాసన అస్సలు రావద్ది మనిషికి. అబ్బా పెళ్ళమా, కూర అండు అంట అండవానే. నీ అవ్వ నీ రోగం నీకే దింపిన. ఎర్రమామ కోటర్ ఇస్తా అంటే ఏమైనా ఎత్తాడు, పిస్తోడు, నిజంగా ఎర్రోడే. అత్తాను కావచ్చు, అగో అత్తాను కదా. ఇగో రాలుడు. అబ్బా కమ్మ కట్టింది కదా, అందుకే దాని చేతి వంట నాకు బాగా ఇష్టమని బయట తిననే. అది అండితే టిఫిన్కి టిఫినే నాకాలే. నీ అవ్వ తినని అనుకుంటే నన్ను అండించుకొని తిననా? అవురా బిడ్డ అంటుతా అంటే నాకే నూరిల్లు ఊరినాయిరా. అవు గాని కోటరేదిరా? కోటరు కుమార్ బెల్ట్ షాప్ లో చెప్పిన తాగుపో చెప్పినావురా? అయితే గాని ఇంత కూరేసి రాదురా. ఏ నాకు ఇది సరిపోదు, ఆడ చెప్పినా కానీ తినిపో, సరేనా? వాడు ఉంటుందా? ఉంటది బా, బుడాలో ఇంత అన్ని ఉంటాయి బా. సరేనా? చెప్పానుకుంటా అన్ని ఒర్రిస్తాడు మీ అక్క. అటు పోయి తింటా, ఇంటికి పోతా. ఈ నల్ల మొక్క పొడి ఏంది ఇంకా అత్తలేడు ఇయ్యాలా? ఆ ఎర్రబాపు కూరేసి ఇచ్చినప్పుడు కొంచెం తీసినా అయిపో. అబ్బో అద్దు, అట్లా తీసి ఆయనకు అలవాటైంది నీసు. అత్తాండు కదా. అగో ఏమైంది అట్లా వెనకేం దాస్తాను? ఏం లేదు. చెప్పు కదా. ఏం లేదు. ఆకలి అయితే లేదా? ఎందుకు? ఏడన్నా తిన్నావా ఏంది? అగో ఏంటి చికెన్ వాసన వస్తుంది? ఏడ తిన్నావు చెప్పు అంటే. ఏడా తినలే. ఎవరు తెచ్చిచ్చింది? ఎవరింటికి పోయి తిన్నావు? తినలే. చెప్తావా చెప్పవా? చెప్పా. చెప్పు అంటే. ఎవరు తెచ్చియలే. ఇగో చెప్పకుంటే ఇలా నీకుంటా చూడు మరి. ఎవతండింది? ఎవరింటి కాడ తిన్నావు? నా చేతి వంట తప్ప ఎవరి చేతి వంట తిన్నావు? ఎక్కడ తిన్నావు చెప్పు. చెప్పు ఎక్కడ తిన్నావు చెప్పు. ఇంకా ఇది అంటించింది. అగో ఇది నేను ఎర్రబాబు కండించిన కదా. మరి నువ్వు తినవేంది? తోలింది ఎవరు అనుకుంటారు? నేనేనే పెళ్ళమా? నీ చేతి వంట తప్ప నేను వేరేటోళ్ళ తింటానా? అండే అంటే అండుతాను, నాకు తినబోతే ఇట్లా తినవని అట్లా ప్లాన్ వేసిన. ఈ ఎట్లున్నది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అబ్బన దొంగమ్మ కూడా నిన్ను. బాయ్ 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 లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.